ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇవాల్టి వీడియోలో భాగంగా వంగ సాగు గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. వంకాయ పంటకు అనువైన వాతావరణం చూసుకున్నట్లయితే వంకాయ మొక్కలు బాగా పెరగడానికి వెచ్చని వాతావరణం అత్యంత అవసరం. అంటే వేసవి కాలం వంకాయ పంటకు అనువైనది. చలికాలం అంటే చల్లటి ఋతువుల్లో వంకాయ మొక్కలు బాగా పెరగవు. నేలలు చూసుకున్నట్లయితే వంకాయ సాగుకు అనువైన నేలలు బాగా పారుదల ఉన్న సారవంత నేలల్లో బాగా పెరుగుతాయి. నేలలు చూసుకున్నట్లయితే వంకాయ సాగుకు అనువైన నేలలుగా పారుదల ఉన్న సారవంతమైన నేలలను చెప్పుకోవచ్చు. ఇంకా ఇసుక నేలలు, ఈ రకమైన నేలల్లో పండించిన వంకాయ మొక్కలు త్వరగా దిగుబడినిస్తాయి. మట్టి నేలలో పండించిన వంకాయ మొక్కలు అయితే ఎక్కువ దిగుబడినిస్తాయి. ఇంకా నేల యొక్క pH 5.5 నుంచి 6.6 వరకు ఉంచుకోవాలి. నేల తయారీ సమయంలో బాగా కుళ్ళిన పశువుల ఎరువుని కలిపివేయాలి. ఇంకా ఎకరానికి సూటి రకాలు, అదే దేశీయవాళి రకాలు అయితే 260 గ్రాములు, సంకర రకాలు అయితే 120 గ్రాముల విత్తనాలు పెంచిన నారును నాటుకోవడానికి సరిపోతుంది. నాటే కాలం చూసుకున్నట్లయితే సాధారణంగా వంగను ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే జూన్ నుంచి జూలై, శీతాకాలం అయితే అక్టోబర్ నవంబర్, వేసవి కాలం అయితే ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు ఇవి అనుకూలమైన సమయాలు. వంకాయను మైదాన ప్రాంతాల్లో ఏడాది పొడవునా పండించవచ్చు. అయితే రబీ సీజన్ అత్యంత అనుకూలమైనది. ఇంకా వంకాయ నాటడం చూసుకున్నట్లయితే వంకాయ నాటే దూరం, పండించే రకం మరియు నాటే సీజన్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట దిగుబడి. పొడవైన వంకాయలైతే 60x45 సెంటీమీటర్లు, గుండ్రని వంకాయలైతే 75x60 సెంటీమీటర్లు, అధిక దిగుబడి వంకాయలైతే 90x90 సెంటీమీటర్ల వరకు ఇలాంటి దూరాలతో వంక సాగును మనం చేసుకోవచ్చు. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆఖరి దిక్కులో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. ఇంకా యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే నారు నాటిన 20 రోజుల తర్వాత జిగురు పూసిన పసుపు మరియు తెలుపు రంగు డబ్బాలు ఎకరానికి 10 నుంచి 25 పెట్టాలి. వేసవి దుక్కులు తప్పనిసరిగా చేపట్టాలి. ఖరీఫ్ పంట తర్వాత రబీ కొరకు లోతుగా దున్ని ఎండ బాగా పడే విధంగా చూసుకోవాలి. అంతర పంటగా బంతి, విల్లి, వెల్లుల్లి వేసుకోవచ్చు. వంకాయ మొక్క చిన్నగున్నప్పటి నుంచి అధిక నాణ్యత గల సేంద్రియ ఎరువులను వాడితే చీడపీడలను కూడా తగ్గించుకోవచ్చు. దీంతో పాటు ఇతర రకాల పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి. మార్కెట్లో వంకాయ పంటలో అధిక దిగుబడి ఇవ్వగలిగి మరియు చీడపీడలను నియంత్రించే ఉత్పత్తుల గురించి ఆలోచిస్తున్నారా? మేము మీకోసం ఆ ఉత్పత్తులేంటో వివరంగా చెప్పగలం. ధరణి శుద్ధి నానోగోల్డ్ నాన్ వెజ్ కప్ప మీ వంగ సాగులో అద్భుతాలు సృష్టించడానికి మహతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి నానోగోల్డ్ నాన్ వెజ్ కప్ప అనే అవసరం. ధరణి శుద్ధి ప్రత్యేకత చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు. ధరణి శుద్ధి అనే ఆర్గానిక్ ప్రొడక్ట్ లో లియోనరైడ్, సీవీడ్ ఇంకా మరికొన్ని ఖనిజాలు మిశ్రమం చేయబడి ఉంటాయి. వేర్లకి సంబంధించి ఎలాంటి రకమైన వేరు కుళ్ళు గాని, వేరు తెగుళ్ళు గాని ఎలాంటివి దగ్గరికి చేరనివ్వదనమాట ఈ ధరణి శుద్ధి. ధరణి శుద్ధిని నీటిలో కలుపుకొని భూమికి మాత్రమే అందించాలి. డ్రిప్ ద్వారా కానీ, మడుల ద్వారా కానీ, వివిధ రకాల మార్గాల ద్వారా మొక్కల కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి. అయితే ఈ క్రమంలో అధిక దిగుబడుల దిశగా సేద్యం చేస్తున్నప్పుడు పంటలో కాపు, పూత కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. పంటలో పూత తరచుగా రాలిపోవడం, కొన్ని మొక్కల్లో పూత రాకపోవడం, లేటుగా రావడము, పూత వాడిపోవడం వంటి వాటి వల్ల దిగుబడి తీవ్రంగా తగ్గుతుంది. ఇలా పూత రాలిపోకుండా కాపు అధికంగా రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అధిక పూత కోసం, పూత రాలిపోవడం తగ్గించడం కోసం మార్కెట్లో 100% ఆర్గానిక్ అయిన మహతి ఎకోటెక్ వారి కప్పా ఫెర్టిలైజర్ ఉత్తమంగా పనిచేస్తుంది. కప్పా ఫికస్ సీవీడ్ ఇది లిక్విడ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫెర్టిలైజర్. సీవీడ్ రూట్, కాండం మరియు ఆకుల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫెర్టిలైజర్ కప్ప. పంటల్లో పూత వచ్చే దశల్లో కప్ప లిక్విడ్ ఫెర్టిలైజర్ ను పంటలో పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువగా కొమ్మలు, పిందెలు, పూత, కాత వస్తాయి. ఈ కప్ప ఫెర్టిలైజర్ ను లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి వాడుకోవచ్చు. ఇంకా నాన్ వెజ్ చేసుకున్నట్లయితే పువ్వు వచ్చే దశ ముందు ఎకరానికి లీటర్ నాన్ వెజ్ ను అందించాలి. పంటల్లో ఎనలేని బలాన్ని చేకూరుస్తుంది నాన్ వెజ్. ఇంకా మార్కెట్లో అన్ని పుష్కలంగా మైక్రోన్యూట్రియంట్స్ కలిగి మొక్కను బలంగా చేయగలిగే ఉత్తమ ఉత్పత్తి ఒకటి ఉంది అంటే అదే మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. మీ అందరికీ తెలిసిన నానోగోల్డ్ లో మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, బోరాన్ తో పాటు మరో అత్యవసరమైన 15 రకాల పోషకాలు ఉన్నాయి. నానోగోల్డ్ మొక్కల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇంకా ఒకవేళ మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడం, త్వరగా చీడపురుగుల బారిన పడడం గనక జరుగుతూ ఉంటే, మొక్కలు బలంగా లేకుండా ఎండిపోవడం, త్వరగా చీడపురుగుల బారిన పడడం గనక జరుగుతూ ఉంటే నానోగోల్డ్ స్ప్రే చేసుకోవచ్చు. 1 లీటర్ నీటిలో 5 మిల్లీలీటర్ల నానోగోల్డ్ కలుపుకొని పిచికారీ చేయాలి. చూసారు కదండి, వంగ సాగులో విత్తనం పెట్టక ముందు అనువైన నేలలేంటి, మీ వంగ సాగు అధిక దిగుబడిని ఇవ్వాలంటే ఏమేం సేంద్రియ ఎరువులు వాడాలో అక్కడి వరకు చెప్పాము. సో ఇలానే మరిన్ని పంటలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. మర్చిపోకండి
ఈ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.